కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీ ఎన్ గొల్లపల్లె గ్రామంలోని ఆదివారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎన్ గొల్లపల్లె గ్రామంలోని దాయాదుల మధ్య కొంతకాలంగా స్వల్ప ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం. కానీ ఆదివారం దాయాదుల మధ్య ఘర్షణ పడటంతో వారిలో ఒక కుటుంబానికి సంబంధించిన బంధువులు పోరుమామిళ్ల ప్రాంతం నుండి ఎన్ గొల్లపల్లె గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోని బంధువులుగా వచ్చినటువంటి వారు ఒక వర్గంపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడటంతో పొడపాటి తిరుపతి నాయుడు, పొడపాటి సురేష్ నాయుడు, చిన్ని కృష్ణలకు తలకు గాయాలు కాగా పొడపాటి చంద్రబాబు నాయుడు, రామకృష్ణలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానిక కుటుంబం వారు బంధువులుగా వచ్చి ఘర్షణ పడ్డ వారిపై దాడి చేశారు. వారి కారును అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిలో నాయబ్, కిషోర్, రామయ్య, నరసింహులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనతో ఒక్కసారిగా వణికిపోయారు. వేరే ఊరు నుండి బంధువులుగా వచ్చిన వారి తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ వారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. అనంతరం దాడిలో గాయపడినటువంటి వారిని 108 వాహనం ద్వారా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలను కొంతమందిని అదుపులోకి తీసుకుని భీమఠం స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొట్టారు, నన్ను పైపు తీసుకొని కొట్టారు, నాకు కుట్లు పడ్డాయి. అట్లా ఎందుకని అడిగితే మా నాన్న కూడా కొట్టారు, మా ఫ్రెండ్లు వచ్చి మా ఫ్రెండ్స్ కూడా కొట్టారు. దీనికోసం అనేసి మా ఫ్యామిలీ విషయాలను బయట వాళ్ళు వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అందుకు దాని గురించి వాళ్ళని ఏదైనా చర్య తీసుకోవాలి కంపల్సరీ. శ్రీనివాసపురం నుంచి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ వచ్చారు. దాదాపు 10 మంది వచ్చారు. 10 మంది వచ్చేసి వాళ్ళకు ఇక్కడ బద్దలో తాగేసి 10 మంది వచ్చారు. నేను మా అన్న ఇద్దరు ఉన్నాము చూసి 10 మంది వచ్చి మా ఇద్దరిని పడి కొట్టారు. మా నాన్న పోయి ఎందుకు రాని అడిగితే మా నాన్న కూడా కొట్టారు. మా ఫ్రెండ్ వచ్చి ఎందుకు రాని అడిగితే మా ఫ్రెండ్స్ కూడా కొట్టారు. వాళ్ళు వేసి 40 తాగుతున్నారు. చెప్పు చెన్నకృష్ణ, గొడవ ఎందుకైంది? ఇంట్లో పడుకోండి. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఎక్కడున్నావు రాని ఫోన్ చేస్తాను. నేను ఏం రాంటే ఇట్లా మా నాన్న కొడతాను దిగుదాన్ని. ఆమె నేను సరే వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆమె వాళ్ళు ఏం రా ఏందని అడుగుతాను. అడుగుతుంటే వాళ్ళు ఆమె వచ్చాను వచ్చానే ఏమైందని ఏందని అడుగుతాను. అంతే గొడవ ఏం చేయాలి అడగడం బయట నుంచి వేరే వ్యక్తులు వచ్చారంటున్నారు. అవును, పూర్వంలో ఎవరో మనకు తెలియదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కొట్టాను. వాళ్ళంటే మా ఫ్రెండ్ నేను పట్టుకున్నాను, సురేష్ పట్టుకున్నా, నన్ను కొట్టాను. అసలు గొడవ జరగడానికి గల కారణం ఏంటి? అది వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకు తెలియదు. నాకు అసలు తెలియదు, దాని గురించి నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఫోన్ చేశాను, నేను మధ్యలో ఇంటికి పడుకోండి వాళ్ళ ఫోన్ చేస్తాను. ఏమరాదని గొడవ జరుగుతుందిరా వాళ్ళ నాన్న పడుతుందని నేను పోయినాను. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకు తెలియదు. నేను కూడా వాళ్ళ దగ్గర పోయి ఏమైందన్నా కూడా అన్నను కూడా అదే అడుగుతాంటే వాళ్ళు కొట్టాను. నేను పట్టుకుని నన్ను మరి గొడవ జరిగిన తర్వాత ఏమైనా పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారు? పోలీసులు